దృశ్యం 3 చుట్టూ వివాదం చెలరేగింది. దర్శకుడు జీతూ జోసెఫ్ హిందీ రీమేక్ పై కీలక హెచ్చరిక జారీ చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అసలు ఏమైంది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. దృశ్యం 3 సినిమా చుట్టూ కొత్త వివాదం తలెత్తింది. మలయాళ సినిమా దిగ్గజం మోహన్ లాల్ నటించిన ఒరిజినల్ వర్షన్ ను దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్నారు. అయితే హిందీలో అజయ్ దేవగన్ టీం రీమేక్ ను ముందుగా ప్రారంభిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జీతూ స్పష్టంచారు. మలయాళం వర్షన్ తొలి ప్రాధాన్యత అని, దాని రిలీజ్ కు ముందు హిందీ వర్షన్ రాకూడదని ఆయన పట్టుబడుతున్నారు. గతంలో దృశ్యం 2 సినిమాలు 2 భాషల్లోనూ ఘన విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో దృశ్యం 3 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒరిజినల్ వర్షన్ కు జీతూ జోసెఫ్ ప్రాధాన్యత ఇవ్వడం వెనుక సినిమా నాణ్యత, కథ సౌందర్యం ఉన్నాయని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదం సినిమా విడుదలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి ఇంటి పునర్నిర్మించడానికి జీహెచ్ఎంసీ నుంచి అనుమతి కోరగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా హైకోర్టును ఆశ్రయించారు. సెలబ్రిటీలకే ఈ పరిస్థితి అయితే సామాన్యుడి గతి ఏంటి? జీహెచ్ఎంసీ అలసత్వం వెనుక ఉన్న నిజాలేంటి? పూర్తి వివరాలు చూద్దాం. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి తన నివాసాన్ని పునర్నిర్మించడానికి అనుమతి కోరితే అధికారులు స్పందించకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సెలబ్రిటీలకే ఇలాంటి ఆటంకాలు ఎదురవుతుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. జీహెచ్ఎంసీలో అనుమతుల కోసం దరఖాస్తు చేసిన వారు నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అధికారుల నిర్లక్ష్యం, బ్యూరోక్రసీ జాప్యం సామాన్యుడి జీవనాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి? చిరంజీవి విషయంలో జీహెచ్ఎంసీ తీరు ఎందుకు ఇలా ఉంది? ఈ సమస్యల వెనుక అసలు కారణాలు ఏంటి? సామాన్య ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాయి. ఆయన చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ సంచలనం సృష్టిస్తోంది. పవన్ సినిమాలు ఏ రేంజ్ లో బిజినెస్ చేశాయి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఎప్పుడూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తాయి. ఆయన తాజా చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. హరిహర వీరమల్లు 126 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అజ్ఞాతవాసి 123.6 కోట్లతో రెండో స్థానంలో ఉంది. భీమ్ల నాయక్ 106.75 కోట్లతో కొల్లగొట్టింది. బ్రో చిత్రం 97.5 కోట్లతో ఆకట్టుకుంది. వకీల్ సాబ్ 89.35 కోట్లతో సత్తా చాటింది. కాటమరాయుడు 84.5 కోట్లతో మంచి బిజినెస్ సాధించింది. ఇలా పవన్ కళ్యాణ్ సినిమాలు ప్రీ రిలీజ్ బిజినెస్ లలో భారీ రికార్డులను నమోదు చేస్తూ అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నాయి. ఇక పవన్ హరిహర వీరమల్లు ఇంకా రాబోయే చిత్రాలు థియేటర్స్ లో ఎలాంటి సంచలనం సృష్టిస్తాయో చూడాలి.